Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. I am back with another video on antihypertensive drugs mechanism of action. సో ఈ వీడియోలో మనం ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామో కంటిన్యూయేషన్ పార్ట్ 3 అనేసి అందులో సింపాథెటిక్ ఇన్హిబిటర్స్, డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్ అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ గురించి మనం ఈ వీడియోలో వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ యాజ్ వెల్ యాజ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లాస్ట్ 2 పార్ట్స్ ఆఫ్ ద వీడియోస్లో నేను క్లాసిఫికేషన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పార్ట్లో కొన్ని డ్రగ్స్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్స్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. వాటిని ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ మనం చూడబోతుంది ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్. సో ఇందులో మనకి 2 డ్రగ్స్ ఉన్నాయి ఈ సబ్ క్లాస్లో, లెబెటలాల్ అండ్ కార్బెడలాల్ అనమాట. లెబెటలాల్ అండ్ కార్బెడలాల్ అనేవి బోత్ ఆల్ఫా యాజ్ వెల్ యాజ్ బీటా రెసెప్టార్స్ని బ్లాక్ చేస్తూ వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. సో వీటి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ని కానీ చూసినట్లయితే ఫ్యాటిగ్ అంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, నేను ఇది మీకు లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. డిజీనెస్, హెడేక్, నాజియా యాజ్ వెల్ యాజ్ డయేరియా అనమాట. సో పిక్చరైజేషన్లో లెబెటలాల్ యాజ్ వెల్ యాజ్ కార్బెడలాల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కానీ చూసినట్లయితే ఆల్ఫా 1 రెసెప్టార్స్ని బ్లాక్ చేస్తూ IP3 DAG పాత్వేని బ్లాక్ చేస్తూ వాసోడైలేషన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం బీటా 1 రెసెప్టార్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హార్ట్ వీటిని బ్లాక్ చేస్తూ అడినలైల్ సైక్లేస్ పాత్వేని బ్లాక్ చేస్తాయన్నమాట. అడినలైల్ సైక్లేస్ పాత్వేని బ్లాక్ చేయడం ద్వారా రేట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ 2 యాక్టివిటీస్ వల్ల హైపర్ టెన్షన్ అనేది తగ్గుతుందన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ సబ్ క్లాస్ దట్ ఈస్ ఆల్ఫా బ్లాకర్స్. ఆల్ఫా బ్లాకర్స్లో మనకున్న డ్రగ్స్ ఏంటి? ప్రాజోసిన్, టెరాజోసిన్, ఫెంటోలమైన్ ఎట్సెట్రా. సో ఇవి ఎలా మెకానిజం ఆఫ్ యాక్షన్ని చూపిస్తాయి? బై బ్లాకేజ్ ఆఫ్ IP3 DAG పాత్వే. సో IP3 DAG పాత్వే యాక్టివేట్ అయినప్పుడు వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. బట్ ఇక్కడ మనం బ్లాకర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి IP3 DAG పాత్వేని బ్లాక్ చేస్తున్నాం. వన్స్ IP3 DAG పాత్వే కానీ బ్లాక్ అయితే ఇట్ షోస్ వాసోడైలేషన్, అండ్ వాసోడైలేషన్ వల్ల హైపర్ టెన్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ఆల్ఫా బ్లాకర్స్ యొక్క అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే డిజీనెస్, హెడేక్, టాకీకార్డియా అంటే ఇంక్రీజ్ ఇన్ ది హార్ట్ రేట్, యాజ్ వెల్ యాజ్ పోస్ట్యూరల్ హైపోటెన్షన్. పోస్ట్యూరల్ హైపోటెన్షన్ అంటే ఒక వ్యక్తి పడుకొని కానీ కూర్చొని కానీ ఉన్న తర్వాత ఒక లాంగ్ టైం పడుకునే పొజిషన్లో కానీ ఉన్న పొజిషన్లో కానీ ఉన్న తర్వాత ఒకవేళ ఈ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పొజిషన్ని చేంజ్ చేస్తే పడుకున్న వాళ్ళు లేచి కూర్చోవడం కానీ కూర్చున్న వాళ్ళు లేచి నించోవడం కానీ చేసినప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ అనేది సడన్గా పడిపోతుంది అనమాట. సో ఆ పొజిషన్ని మనం పోస్ట్యూరల్ హైపోటెన్షన్ అంటే పొజిషన్ని చేంజ్ చేయడం ద్వారా హైపోటెన్షన్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ పోస్ట్యూరల్ హైపోటెన్షన్. అండ్ నెక్స్ట్ అడ్వర్స్ రియాక్షన్ ఈస్ ఫ్యాటిగ్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్. సో ఇక్కడ పిక్చరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఆల్ఫా బ్లాకర్స్ యూజువల్లీ దే బ్లాక్ ది ఆల్ఫా 1 రెసెప్టార్ ఎస్పెషల్లీ ఇన్ ది స్మూత్ మసిల్ ఆఫ్ ది బ్లడ్ వెసల్. అప్పుడు ఏమవుతుందంటే వాసో డైలేషన్ అనేది అవుతుంది ఒకవేళ ఆల్ఫా 1 రెసెప్టార్స్ కానీ బ్లాక్ అవుతాయి. ఇది నార్మల్గా ఒకవేళ ఆల్ఫా 1 రెసెప్టార్ స్టిమ్యులేట్ అవుతే ఏం జరుగుతుంది? వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. బట్ మనం ఇక్కడ ఆల్ఫా 1 రెసెప్టార్స్ యొక్క బ్లాకేజ్ని చూపిస్తున్నాము by using the drugs alpha 1 blockers, prazosin, terazosin, doxazosin, phentolamine etc. So అలా బ్లాక్ చేయడం ద్వారా you can see vasodilation అన్నమాట. సో vasodilation వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ దట్ ఈస్ సెంట్రల్ సింపాథోలైటిక్స్. సెంట్రల్ సింపాథోలైటిక్స్ కింద మనకి 2 డ్రగ్స్ ఉన్నాయి, క్లోనిడెల్ యాజ్ వెల్ యాజ్ మిథైల్ డోపా. ఇవి ఆల్ఫా 2 రెసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తూ వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆల్ఫా 2 రెసెప్టార్స్ అనేవి జీ ప్రోటీన్ కపుల్ రెసెప్టార్స్కి సంబంధించిన ఇన్హిబిటరీ యాక్షన్ని చూపించే రెసెప్టార్స్ అనమాట. దే ఆర్ ప్రైమరీలీ సీన్ ఇన్ ది బ్రెయిన్ స్టెమ్. అండ్ వీటి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వచ్చేసి డ్రౌజీనెస్, ఫ్యాటిగ్, హెడేక్
ట్రెమర్స్ అంటే షివరింగ్ అనమాట. టాకీకార్డియా, ఇంక్రీజ్ ఇన్ ది హార్ట్ రేట్. యూ కెన్ ఆల్సో సీ డ్రైనెస్ ఇన్ ద మౌత్, ఐస్, నోస్, అండ్ దెర్ ఈస్ కాన్స్టిపేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంపోటెన్సీ. దెన్ ఇది పిక్చరైజేషన్ ఫామ్లో మీరు క్లోనిడిన్ అండ్ మిథైల్ డోపా మెకానిజం ఆఫ్ యాక్షన్ని కానీ చూసినట్లయితే బ్రెయిన్ స్టెమ్లో ఆల్ఫా 2 అడ్రినర్జిక్ రెసెప్టార్స్ ఉంటాయి. ఇవి స్టిమ్యులేట్ అయినప్పుడు ఇవి GI టైప్ ఆఫ్ రెసెప్టార్స్ కాబట్టి నారెపినెఫ్రిన్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, అప్పుడు తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, వాసో డైలేషన్ని ఎగ్జిబిట్ చేస్తాయి స్మూత్ మసిల్స్ అనేది. అంటే సింపాథెటిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో సింపాథెటిక్ యాక్టివిటీ కానీ తగ్గిపోతే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. దిస్ ఇస్ హౌ ది సెంట్రల్ సింపాథోలైటిక్స్ ఎగ్జిబిట్ దేర్ మెకానిజం ఆఫ్ యాక్షన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. సో కాల్షియం ఛానల్ బ్లాకర్స్లో మనకి 3 సబ్ క్లాసెస్ ఉన్నాయి. సో 3 సబ్ క్లాసెస్లో 2 సబ్ క్లాసెస్కి సంబంధించిన డ్రగ్స్ వెరపామిల్ యాజ్ వెల్ యాజ్ డిల్టియాజమ్ బ్లాక్ ది ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్, వోల్టేజ్ గేటెడ్ ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ ఇన్ బోత్ కార్డియాక్ మసిల్ యాజ్ వెల్ యాజ్ వాస్క్యులర్ స్మూత్ మసిల్. ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ అంటే లాంగ్ లాస్టింగ్ కాల్షియం ఛానల్స్ అని అర్థం అనమాట. వోల్టేజ్ గేటెడ్లో ఇది ఒక సబ్ టైప్, ఇది చాలా ఎక్కువసేపు ఓపెన్ అయి ఉంటుంది. సో వీటిని బ్లాక్ చేయడం ద్వారా వెరపామిల్ యాజ్ వెల్ యాజ్ డిల్టియాజమ్ వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ ఇవి ఎక్కడ అంటే కార్డియాక్ మసిల్లో యాజ్ వెల్ యాజ్ వాస్క్యులర్ స్మూత్ మసిల్లో వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని చూపిస్తాయి అన్నమాట. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఆఫ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఎస్పెషల్లీ వెరపామిల్ అండ్ డిల్టియాజమ్ గురించి మనం చూసినట్లయితే వి సీ కాన్స్టిపేషన్, డిజీనెస్, ఫ్యాటిగ్, edema especially in the lower legs అనమాట, legs and feet, and headaches, nausea, flushing అంటే వాసో డైలేషన్ వల్ల ఎక్సెసివ్ బ్లడ్ ఫ్లో అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెడ్నెస్ అనేది చూడొచ్చు. ఆ కండిషన్ని ఫ్లషింగ్ అని అంటాం. స్కిన్ దగ్గర రెడ్నెస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఎందుకు? ఎక్సెసివ్ బ్లడ్ ఫ్లో వల్ల. ఆ బ్లడ్ ఫ్లో ఎక్సెస్ ఎందుకు అవుతుంది అంటే వాసో డైలేషన్ వల్ల ప్రెషర్ తగ్గి బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాడీకార్డియా అంటే డిక్రీజ్ ఇన్ ది హార్ట్ రేట్. సో కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఎల్ టైప్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఒకవేళ బ్లాక్ కానీ అవ్వకపోతే ఇలా నార్మల్గా ఫంక్షన్ అయితే వీ నో దట్ కాల్షియం ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మసిల్ కాంట్రాక్షన్. ఇన్ కేస్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ని యూజ్ చేసినప్పుడు అవి ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ని బ్లాక్ చేస్తాయి. కాల్షియం అయాన్స్ని సెల్ మెంబ్రెయిన్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. దెన్ యూ సీ మసిల్ రిలాక్సేషన్. Coming to the next class of calcium channel blockers, that is dihydropyridines. ఇందులో నెఫిడిపిన్, ఆమ్లోడిపిన్, నికార్డిపిన్ లాంటి డ్రగ్స్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ డైహైడ్రోపిరిడిన్స్ ఎల్ టైప్ కాల్షియం ఛానల్ బ్లాకేజ్ అనేది ఓన్లీ వాస్క్యులర్ స్మూత్ మసిల్లో మాత్రమే చూపిస్తాయి. అదే డిఫరెన్స్ వెరపామిల్, డిల్టియాజమ్కి యాజ్ వెల్ యాజ్ ఈ డైహైడ్రోపిరిడిన్స్కి. అండ్ వీటి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే హెడేక్, ఫ్లషింగ్, డిజీనెస్, పాల్పిటేషన్ కూడా ఇంక్రీజ్ ఇన్ ది హార్ట్ రేట్. కానీ టాకీకార్డియాతో పోల్చుకుంటే పాల్పిటేషన్కి టాకీకార్డియాకి డిఫరెన్స్ ఏంటి అంటే టాకీకార్డియాలో హార్ట్ రేట్స్ అనేవి మినిట్కి ఇంత 250 బీట్స్ పర్ మినిట్ అనేది ఉంటే సో అదే ప్రతి మినిట్కి చూపిస్తుంది. బట్ పాల్పిటేషన్లో 1 మినిట్లో 250 బీట్స్ చూపిస్తే నెక్స్ట్ మినిట్లో 200 చూపించవచ్చు, 300 బీట్స్ పర్ మినిట్ కూడా చూపించవచ్చు. సో కంటిన్యూస్ పౌండింగ్ అనేది అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆ పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాల్పిటేషన్ యాజ్ వెల్ యాజ్ టాకీకార్డియా. నెక్స్ట్ వన్ ఈస్ హైపోటెన్షన్ యాజ్ వెల్ యాజ్ నాజియా. సో పిక్చరైజేషన్ ఫామ్లో మనం వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ని కానీ చూస్తే ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ అనేవి డిల్టియాజమ్ అండ్ వెరపామిల్. దిస్ ఇస్ ఫినైల్ ఆల్కైల్ అమైన్ డ్రగ్ అండ్ దిస్ ఇస్ బెంజోథైజపీన్ డ్రగ్ అనమాట. సో ఇవి రెండు హార్ట్లో యాజ్ వెల్ యాజ్ వాస్కులర్ స్మూత్ మసిల్లో ఎల్ టైప్ కాల్షియం ఛానల్ని బ్లాక్ చేస్తాయి. whereas nefidipine, which is a dihydropyridine, blocks the L type calcium channels only in the vascular smooth muscle.
దెన్ ది నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ ఇస్ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది యూనిక్ అండ్ ఇందులో ఒకటే డ్రగ్ ఉంది, ఆలిస్కిరిన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆలిస్కిరిన్ ఏం చేస్తుంది అంటే ప్రివెంట్స్ రెనిన్ ఫ్రమ్ కన్వర్టింగ్ ఇట్స్ ఓన్లీ నోన్ సబ్స్ట్రేట్ ఏంటి అంటే యాంజియోటెన్సినోజన్ని యాంజియోటెన్సిన్ 1లోకి కన్వర్ట్ అవ్వకుండా ఆపుతుంది. సో ఆలిస్కిరిన్ డైరెక్ట్లీ ఇన్హిబిట్స్ ది renin anamata. Renin is a protein which is released during the activation as a part of first step of activation of the RAS system. That is renin angiotensin aldosterone system. ఈ RAS system గురించి నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని మీరు కంప్లీట్గా చూసేయండి. అండ్ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్ యొక్క అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ చూసినట్లయితే డిస్పెప్సియా ఇస్ డిఫికల్టీ ఇన్ డైజెషన్, నథింగ్ బట్ ఇండైజెషన్, అన్కంఫర్టబుల్ డైజెషన్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ బ్లోటింగ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. అండ్ హెడేక్, డిజీనెస్, అక్యూట్ హైపోటెన్షన్, సడన్గా హైపోటెన్షన్ రావడం, హైపర్కెలేమియా, ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్స్ ఆఫ్ పొటాషియం, కాఫ్ అండ్ యాంజియోఎడిమా. సో ఫ్లూయిడ్స్ అనేవి ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్లో అక్యుములేట్ అవుతాయి అన్నమాట, ఎస్పెషల్లీ ఇన్ ది లిప్స్, మౌత్, థ్రోట్ అండ్ టంగ్. ఆ కండిషన్ని మనం యాంజియోఎడిమా అని అంటాం. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఆలిస్కిరిన్ ఇస్ ఇట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. So if you see the diagrammatic representation of aliskirin, so aliskirin inhibits రెనిన్ డైరెక్ట్లీ. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ర్యాస్ సిస్టమ్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ర్యాస్ సిస్టమ్ కానీ ఇన్హిబిట్ అవుతే రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ అనేది ఉండదు, వాసో కన్స్ట్రిక్షన్ అనేది ఉండదు. సో అప్పుడు హైపర్ టెన్షన్ అనేది తగ్గుతుంది. ర్యాస్ సిస్టమ్కి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సో యూ ప్లీజ్ గో త్రూ ద ప్రీవియస్ వీడియో. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వాసో డైలేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే వాసో డైలేటర్స్ అనేవి హైపర్ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్కి కామన్లీ యూజ్డ్ డ్రగ్స్ కాబట్టి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do not forget to subscribe, like, share and comment.